రాజకీయాల్లో 12 నియోజకవర్గాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ 12 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీయే అధికార పీఠం మీద కూర్చుంటుంది. ఇది అక్షరాల నిజం. 1983 నుంచి 2019 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అదే నిజమైంది. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గాల మీదనే ఎప్పుడూ దృష్టి సారిస్తాయి. ప్రధానంగా అధికార పార్టీ ఈ నియోజకవర్గాల్లో తన పట్టు కోల్పోకుండా ఉండడం కోసం అధిక నిధులను హెచ్చిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పడానికి నిర్వహించే సర్వే జనాలు కూడా ఈ నియోజకవర్గాలనే ప్రామాణికంగా చేసుకుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే 5 స్వింగ్ స్టేట్స్ ఎలా ఉంటాయో ఏపీలో ఈ 12 నియోజకవర్గాలు అలా ఉంటాయన్నమాట. ఈ 12 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీనే గతంలో జరిగిన 9 ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ 12 నియోజకవర్గాలు 6 సార్లు ప్రభుత్వాన్ని మార్చడంలో, 3 సార్లు ఒకే పార్టీకి అధికారం అప్పగించడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రజల నాడిని ప్రతిబింబించే ఈ నియోజకవర్గాలు రాష్ట్రంలోని కేవలం 6 జిల్లాల్లోనే ఈ నియోజకవర్గాలు ఉండడం మరింత ఆసక్తికరమైన విషయం. అంతేకాదు అందులో అర్బన్, సెమీ అర్బన్, రూరల్ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 4 నియోజకవర్గాలు ఉండడం మరో వింత. ఏపీ ప్రజల నాడి తెలుసుకోవాలంటే ఈ 4 నియోజకవర్గాలు కొంత క్లారిటీనిచ్చేస్తాయి. 2019 ఎన్నికల వరకు తూర్పు గోదావరి జిల్లాలో నియోజకవర్గాలు ఉండేవి. అయితే 2019 ఎన్నికల తర్వాత 6 నియోజకవర్గాలకు స్వింగ్ వర్తించదని తేలిపోయింది. ఇందులో 5 నియోజకవర్గాలు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. ఇవి తెలుగుదేశం పార్టీ ఆధిపత్యానికి అద్దం పడతాయి. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీల దృష్టి ముఖ్యంగా అధికారంలోకి రావాలనుకునే పార్టీలు ఈ 12 నియోజకవర్గాల పట్ల ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ పోటీ చేసే పార్టీలు అధికారంలోకి రావాలంటే ఈ 12 నియోజకవర్గాల్లోనూ గెలిచి తీరాల్సిందే. అందుకే ఈ నియోజకవర్గాల్లో బలమైన గట్టి అభ్యర్థులనే రంగంలోకి దింపుతాయి. అంతేకాదు ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీలైతే తిరిగి తమ పట్టును కొనసాగించడం కోసం పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సమర్థవంతంగా నిర్వహించేందుకు కష్టపడుతుంటాయి. రాష్ట్రంలోని మిగిలిన 163 నియోజకవర్గాల్లోనూ విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ 88కి చేరి అధికారం చేజిక్కించుకోవాలంటే ఈ 12 నియోజకవర్గాల్లోనూ విజయం సాధించాల్సిందే. రాష్ట్రంలోని ఓటర్ల మనోగతం అంచనా వేసేందుకు ఈ 12 నియోజకవర్గాలు కొలమానంగా ఉపయోగపడతాయి. అయితే ఈ స్వింగ్ నియోజకవర్గాల ప్రభావం 2024 ఎన్నికలకు కూడా వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో ఈ 12 నియోజకవర్గాల్లో టీడీపీపై వైసీపీ సరాసరిన 24,719 ఓట్ల మెజారిటీని సాధించింది. ఇంత భారీ విజయం గతంలో ఎప్పుడూ జరగలేదు. మరి 2024లో ఈ ఫలితం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.